నా పేరు దుర్గాదేవి నాయుడు, ప్రవీణ్ ఐపీఎస్ మూవీ డైరెక్టర్ని. సో ఇలాంటి ఒక గొప్ప సినిమాని నేను తీయబోతున్నాను. నేను తీసే ముందు అయితే నాకు నిజంగా తెలియదండి, ఇంత రెస్పాన్స్ వస్తుందా, తెలంగాణ ప్రజల నుంచి ఇంత రెస్పాన్స్ వస్తుందా అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ గురించి చెప్పాలి అని అంటే చెప్పాను, ప్రతి దాంట్లోనే చెప్తున్నాను. ఎందుకని పదే పదే చెప్తున్నానంటే అది నిజం. ఒక 3 పార్ట్లో తీయాల్సినంత జీవిత చరిత్ర ఆయన దగ్గర ఉంది. ఎన్నో మంచి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ కూడా ఒక ఇన్స్పైరింగ్ అండి. ప్రతి యువకుడికి ఒక ఇన్స్పిరేషన్ అండి. డెఫినెట్గా సార్ చెప్పినట్టు ఇది ఏ ఒక్క మతానికో కులానికో సంబంధించిన సినిమా కాదు, ఒక వ్యక్తికి సంబంధించిన సినిమా కాదండి. ఇది అందరూ ప్రతి ఒక్కరిలోనూ ఒక తెలియని ఒక శక్తి ఉంటుంది, దాంతో జీవితంలో ఏదో సాధించాలి అనుకుంటారు. అలాంటి ఒక కసి ఉన్న యువకులు అందరూ చూడాల్సిన సినిమా అండి ఇది. సో సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కాదండి, సినిమా చూస్తే వాళ్ళే ఇంకో 10 మందికి ఇన్స్పైర్ అయ్యే రేంజ్లో వాళ్ళు ఎదగడానికి ఉపయోగపడే సినిమా అండి ఇది. మీ పిల్లలకి సినిమా చూపించండి, తల్లిదండ్రులు సినిమా చూడండి. తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లలకి ఎంత అవసరమో తెలుస్తుంది. సో పిల్లలు తల్లిదండ్రుల కోసం కష్టపడుతున్నారని కాకుండా ఒక సొసైటీ, ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించడం కోసం కష్టపడుతున్నామని చెప్పి ఈ సినిమా చూసి నాకు ఎంతోమంది ఫోన్లు చేశారు. నా మొదటి సినిమాకే ఇంత గొప్ప అవకాశం రావడం అనేది నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. తెలంగాణ ప్రజలందరూ నిజంగా నాకు ఎంతమంది థ్యాంక్స్ చెప్తున్నారండి. సార్ మంచి సినిమా తీశారు అని చెప్పి నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, హగ్ ఇస్తున్నారు, వాళ్ళ ప్రేమను చూపిస్తున్నారు. సో నిజంగా నేను వాళ్ళందరికీ రుణపడి ఉన్నానండి. నేను నిజంగా వాళ్ళందరినీ సాటిస్ఫై చేశాను అనుకుంటున్నాను ఈ సినిమాతో. బట్ కానీ మళ్ళీ చెప్తున్నానండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బయోపిక్ తీసే అదృష్టం నాకు రావడం నిజంగా నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, మొదటి సినిమా రావడం అనేది నిజంగా చెప్తున్నానండి, అది నా అదృష్టం. దీనికి నేను నిజంగా ప్రతి ఒక్కరికి, నాకు ఈ అవకాశం కల్పించిన వాళ్ళకి, ముఖ్యంగా నన్ను నమ్మిన మా ప్రవీణ్ కుమార్ సార్కి నిజంగా ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా, ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా తీసుకునే సినిమా. చూడండి, చూపించండి కూడా. మీరు చూడండి, 10 మందికి చూపించండి. డెఫినెట్గా మీ పిల్లలు మంచి భవిష్యత్తు, తెలంగాణలో నేను చెప్తున్నాను, భవిష్యత్తులో ఒక గొప్ప లీడర్ని తెలంగాణ ప్రజలు చూడబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి.